బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఇక గులాబీ అధినేతను సుమారు 50 నిమిషాల పాటు కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ పేసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేసింది. ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, ఇక నీటి నిల్వలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక కేసీఆర్ విచారణ హాల్లోకి 9 మంది బీఆర్ఎస్ నేతలను అనుమతించారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మారావు గౌడ్, వదిరాజు, మహమూద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ మొత్తంగా 114 మందిని క్రాస్ ఎగ్జామిన్ చేపట్టి అఫిడవిట్లు స్వీకరించారు పేసీ ఘోష్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు. రామ్, చెప్పండి, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి? సేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ముగిసింది. ప్రస్తుతం కేసీఆర్ బయటికి వచ్చారు. మొత్తం కార్యకర్తలతో అనువాదం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. అయితే ఏదైతే కేసీఆర్ విచారణ ఇవాళ చాలా కీలకమని భావించిన కేసీఆర్ విచారణ ఈరోజు దాదాపు గంట పాటు నడిచింది. కేసీఆర్ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. లైవ్ చూడొచ్చు. ప్రస్తుతం కూడా ఈ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంతగా పెద్ద ఎత్తున అటెండ్ కావడం జరిగింది విచారణకు. కాబట్టి అందరూ కూడా అభివాదం చేసేందుకు కూడా కేసీఆర్ అభివాదం చేశారు. దాంతో పాటు విచారణలో కంటే ముందు కూడా సేపు ఆయన బహిరంగ విచారణకు ఒప్పుకోలేదు. అదేవిధంగా కేవలం పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్ కేసీఆర్ మాత్రమే ఈ విచారణలో పాల్గొన్నారు. ఎవరు కూడా విచారణలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా దాదాపు గంట పాటు సాగిన ఈ విచారణలో ఏం జరిగింది, పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి ప్రశ్నలు సంధించారనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పాల్సిందే. వాస్తవానికి అయితే ప్రాజెక్టు యొక్క నిర్మాణము ఏ విధంగా చేపట్టారు, ఏ అంశాల ప్రాజెక్టు చేపట్టారు, దానిపై గతంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు హరీష్ రావు కూడా కమిషన్ విచారణ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు కమిషన్ విచారణ కేసీఆర్ కు హాజరు కావడం చాలా ప్రాముఖ్యత కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తాము కేసీఆర్ ఇప్పుడే ఏంటన్నా మళ్ళా ఈడట అట్లా పోతుందా? బీఆర్కే భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఇక గులాబీ అధినేతను సుమారు 50 నిమిషాల పాటు కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ పేసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేసింది. ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, ఇక నీటి నిల్వలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక కేసీఆర్ విచారణ హాల్లోకి 9 మంది బీఆర్ఎస్ నేతలను అనుమతించారు. హరీష్ రావు,
ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, పద్మారావు గౌడ్, వద్దిరాజు, మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు